వాళ్ళ వెనకాల వెళ్ళాడంట. వెనకాల వెళ్ళి మా యజమానుడు అక్కడ తీసుకునటానికి మనసు ఒప్పుదావలేదు, అయ్యా నన్నైతే తీసుకుని రమ్మని చెప్పి మాట్లాడి గేహాజీ అక్కడ నయమాను దగ్గర ఎండి ఆ ఎలగల వస్త్రాలు తీసుకుని వచ్చి బీరువాలో దాచుకున్నప్పుడు దైవజనుడు మాట్లాడుతున్నాడు. గేహాజీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాను అన్న విధానం మాట్లాడుతున్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, నీవు ఆ వెళ్ళగలిగిన ఎండి లేదా వస్త్రములు వాటిని తెచ్చుకొనటానికి నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నా మనసు నీతో కూడా రాలేదా అంటున్నాడు అక్కడ దేవుడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. నిజం ఈరోజు ఆయన కాదని నువ్వు ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఆయన కాదని ఆయన లోపడుకోకుండా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు? ఆయన చిత్తానికి నువ్వు లోపడవా? హల్లెలూయా. ఆయన చిత్తానికి లోబడవా? ఆయన వాక్యాన్ని అనుసరించవా? ఎక్కడ వెళ్తావు? ఎక్కడికి పారిపోతావు? నువ్వు పారిపోయినంతసేపు అక్కడక్కడే ఉంటావు, అక్కడక్కడే ఉంటావు. నీ బ్రతుకులు అలాగే ఉంటాయి, నీ జీవితం అలాగే ఉంటుంది, అక్కడక్కడే చూడవచ్చు. నా విషయంలో చూడవచ్చు, నేను కూడా ఒకప్పుడు అక్కడక్కడకు పారిపోయిన రోజులు ఉన్నాయి, దేవుని మాటకి లోబడని రోజులు ఉన్నాయి. అలాగే మందిరంలో కూడా బాప్తిసం పొందుకొని పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పారిపోయిన తర్వాత దేవుని సన్నిధికి రాక లేదా దేవుని వాక్యానికి లోబడక దైవజనుడిగా మాట్లాడితే వినగా పారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. పారిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే కష్ట నష్టాల గురించి వివరించాలంటే సమయం సాలదు. నా సహోదరుడు, అన్న, తమ్మ, చెల్లి, అక్క, నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆయన కాదని? ఎక్కడికి పారిపోగలవు? ఎక్కడ పోతావు? నేను ఆ పాతాళంలో పండుకుంటే అక్కడికి వచ్చావు అన్నాడు. ఆకాశం ఎక్కితే అక్కడికి వచ్చావు. దిగంతంలో ఉన్న సముద్రంలోనికి దిగంతంలో దిగిపోయినప్పటికీ, ఏకువ రెక్కల గడుగు దిగినప్పటికీ నువ్వు చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తున్నాను, నన్ను విడిచిపెట్టలేదు అన్నాడు దావీదు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు సుఖ సంతోషాలు భావించాలని కోరుకుని దేవుడి చిత్తానికి లోపడక పారిపోతూ దేవుని సన్నిధిని ఇంకా నిర్లక్ష్యం చేస్తావు. ఇప్పటికైనా నువ్వు దేవుని చిత్తం ఏదో అడిగి, దేవుని చిత్తం ఏదో ఎరిగి పరీక్షించి ప్రార్థన చేయి. ఎక్కడికి వెళ్ళమంటాడో దేవుడు, ఎక్కడికి వెళ్ళమంటాడు? ఏ మందిరానికి వెళ్ళమంటాడు? ఏ దైవజనుడి దగ్గర నిన్ను ఉండమంటాడు? ఎక్కడ నీ గూడు ఎక్కడ? నీ నివాసం ఎక్కడ? నీ స్థిరం ఎక్కడ? దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టమన్నాడో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని దగ్గర అడిగితే దేవుడు చూపిస్తాడు. దేవుడు చూపించినప్పుడు నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడ నువ్వు నిలబడగలవు, ఆశీర్వాదకరం ఉండగలవు. లేదనుకో గమనించండి, యెషయా 66 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క గ్రామము, ఒక్కొక్క దేశం, ఒక్కొక్క మనుషుడు, ఒక్కొక్క వచనం కూడా ఒక్కొక్క విధముగా అది ప్రవసనం ఎత్తుంది. అది బబులోను కోసం కావచ్చు, మోయాబీయుల కోసం కావచ్చు, అమోనీయుల కోసం కావచ్చు. దేవోక్తి అంటే దర్శనం. ఆ పట్టణం ఎటువంటి నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుందో, ఆ మనుషుడు ఎటువంటి దుస్థితిలో దిగిపోతున్నాడో, ఆ మనుషులకు రాబోతున్న శ్రమణ కోసం దేవుడు దైవజనుడుకు దేవతగా దర్శనము చూపించి మాట్లాడుతున్నాడు. నిజమే, నువ్వు దేవుని చిత్తమును పరీక్షించుకుని దేవుని చిత్తానికి లోబడుకున్న నీ స్థానానుసారముగా నువ్వు భక్తి చేద్దాం అనుకుంటే, నడుచుకుందాం అనుకుంటే, ఒకనొక దినమున దేవుని ఉగ్రత, దేవునికి అవిధేయత నువ్వు కలిగి ఉన్న విధానాన్ని బట్టి రాబోతున్న సంకట దుస్థితి దుర్గతను నీ దైవజనుడు నీకు చూపించినప్పుడు కూడా నీ దైవజనుడు నీ పక్షముగా ఏమీ చేయలేడు. స్తోత్రం చెప్తామా? ఒకవేళ నీవు మట్టికి అప్పటికప్పుడు నువ్వు తట్టు తిరిగి, ప్రభువా నన్ను కాపాడితే, ప్రభువా నన్ను రక్షిస్తే, ప్రభువా ఇప్పుడైనా ఒక అవకాశం ఇస్తే నేను నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా అనే ఒక ఆలోచన నీలో వచ్చినప్పుడు కూడా నీ ఆలోచనలని ఏమాత్రం కూడా పట్టించుకునే దేవుడు కాదు అంటున్నాడు అక్కడ. కాదు. అందుకే దీపం ఉండగానంటే ఏం చేయాలంటే ఇల్లు చక్కబెట్టుకున్న వారముగా మనము ఉండాలి. హల్లెలూయా. నిజమే, ఈ ఉపవాస ప్రార్థన అందుకే ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే మనం ఉంటామో
దేవునితో మనం సమాధాన పడగలిగిన వారు ఉంటాం. దేవుని సమాధానపరుచుకునే వారుగా మనం ఉంటాం. దేవునితో ఐక్యము పరుచుకునే వారుగా మనం ఉంటాం. దేవునితో సావాసం అనేది మనకి ఏర్పడుతుందన్నమాట ఉపవాస ప్రార్థన అంటే. నిజమండి, దేవునితో సహవాసం ఏర్పడితే, ఈనాడు మనుషులతో సహవాసం ఏర్పడితేనే మనం ఇడిచి ఉండలేకపోతున్నాం కదా. దేవునితో సహవాసం మనకి ఏర్పడితే నువ్వు దేవుని సన్నిధిని విడిచి ఉండగలవా? ఉండలేవు. హల్లెలూయా. దేవుని సన్నిధిని విడిచి ఉండలేవు. దేవుని ఆత్మను విడిచిపెట్టి ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలం వేరు, ఆ బలం వేరు, ఆ శక్తి వేరు, ఆ ఆలోచనలు వేరు, ఆ పనులు వేరు, ఆ నడతలు వేరు. హల్లెలూయా. నిజమే, దేవునితో సహవాసం ఏర్పడితే, అందుకే బైబిల్లో 1 కొరింథీయుల 9 అన్నాడు, కుమారుడిని యేసుక్రీస్తు సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిజమే, ఆయనతో సహవాసం ఏర్పడాలంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరమైనది. దావీదు అనేక పర్యాయంలో ఉపవాసం ఉన్నాడు, ప్రార్థించాడు. దేవునితో సన్నిహితుడిగా, సహవాసం చేయవాడిగా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడుగా, ప్రాధాన్యపడేవాడుగా, సమాధాన పడేవాడుగా దావీదు కనబడుతున్నాడు. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిందాం, ప్రార్థన. నిజమేనా? ఎక్కడికి వెళ్తాం ప్రభు మేము?